జోగులాంబ గద్వాలలో జిల్లాలో విషాదం నెలకొంది. లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్యకు గురయ్యారు. 6 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాని తేజేశ్వర్ అయితే ఏపీలోని పాణ్యంలో తేజేశ్వర్ మృతదేహం 5 రోజుల తర్వాత లభ్యమైనట్లుగా తెలుస్తోంది. తేజేశ్వర్ను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి తెలుస్తోంది. మే 18వ తేదీన కర్నూలుకు చెందిన యువతితో తేజేశ్వర్ వివాహం జరిగినట్లుగా మనకు సమాచారం ఉంది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. భార్య అత్తమామలపై తేజేశ్వర్ పేరెంట్స్ ఇప్పుడు అనుమానిస్తున్నారు. పెళ్లికి ముందే తేజేశ్వర్ భార్యకు బ్యాంక్ మేనేజర్తో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో బలవంతంగా తేజేశ్వర్తో పెళ్లి చేశారు యువతి తల్లిదండ్రులు అని చెప్పి మనకి సోర్సెస్ చెప్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా బ్యాంక్ మేనేజర్తో ఆ యువతి రిలేషన్ కంటిన్యూ అవుతూ వస్తోందన్నట్లుగా తెలుస్తోంది. బ్యాంక్ మేనేజర్తో నిత్యం ఫోన్లో చాటింగ్స్ అలాగే కాల్స్తో బిజీగా ఉండేదని అది చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు.